గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎవరు ఊహించని విధంగా ముద్రగడ పద్మనాభం జనసేనలోకి వస్తారనేటువంటి అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మరోవైపు టీడీపీని వీడి కేసినేని నాని వైసీపీలోకి వెళ్ళడం ఎవరికి కలిసి వస్తుంది? ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ రూపంలో వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతుందనేది మరొక పరిణామం. ఇవి ఎవరికి కలిసి వచ్చేటువంటి అంశాలు, ఎన్నికల ముంగిట జరుగుతున్నటువంటి ఈ రాజకీయాలతో లబ్ధి పొందేవారు ఎవరు? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఎనలిస్ట్ నాగరాజ్ గారు. నాగరాజ్ గారు నమస్కారం. నాగరాజ్ గారు, ఏంటి ఈ పరిణామాలు? ఎవరు ఊహించలా? ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖ రాశారు కాపులకి సంబంధించి. ఆ తర్వాత చకచకా పరిణామాలు జరుగుతున్నాయి. దానికి కొనసాగింపుగానే ముద్రగడ్డ గారికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ని మనం చూడాలా? అంటే ఇప్పుడు ఎన్నికల టైం వచ్చినప్పుడు ప్రతి సందర్భంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. 2019లో కూడా మనం చూసాం. దీని ఏమంటే ఒక ఆప్టిక్స్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి పొలిటికల్ పార్టీస్. పలానా నాయకుడు పలానా పార్టీ నుంచి వచ్చేసి ఈ పార్టీలోకి వచ్చేసాడు అంటే ఆ పార్టీ పని అయిపోయిందని, లేదంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళిపోతే ఆ పార్టీ పని అయిపోయిందని ఒక ఎలక్షన్ టైంలో ఒక ఆప్టిక్స్ బిల్డ్ చేసే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది. 2019లో మనం చూసాం. మొత్తం అంతా కూడా తెలుగుదేశం నుంచి పెద్ద ఎత్తున మైగ్రేషన్ జరిగిపోయింది జగన్ వైపు. నాగార్జున లాంటి వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మద్దతు ఇస్తున్నట్టుగా ఒక ఆప్టిక్స్ బిల్డ్ చేశారు. దాని వెనకాల కేసీఆర్ కూడా ఉన్నారు, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే భాగంగా. సో ఈసారి కూడా అలాంటి ప్రయత్నం అనేది ఆంధ్ర రాజకీయాల్లో విశేషం ఏంటంటే రెండు వైపుల నుంచి ఇటు అటు తక్కిండ్ర నుంచి ఇటు దుక్కుతున్నారు, అటు దుక్కుతున్నారు. ఏమి ఒకవైపునే లేదు మైగ్రేషన్. ఇటువైపు నుంచి అటు వస్తున్నారు, అటువైపు నుంచి ఇటు వస్తున్నారు. ఎందుకంటే ఆయా పార్టీల్లో చంద్రబాబు నాయుడు జగన్ పట్ల పార్టీలో వ్యతిరేకత ఉంది, ప్రజల్లో వ్యతిరేకత ఉంది. సో అందుకని అక్కడ గెలుస్తామని ధీమా లేదు కూడా మా దగ్గరికి వస్తున్నారని ఆయన చెప్తున్నాడు. ఈయన ఇంకో రకమైనటువంటి డిఫరెంట్ వెర్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఈ ఆప్టిక్స్ బిల్డ్ చేసేది అనేది ఎలక్షన్ టైంలో కామన్ గా ఉంటుంది. అయితే మనకి ఇప్పుడు ఈ ముద్రగడ పద్మనాభం ఇంకా అఫీషియల్ గా రాలేదని నాకు తెలిసినంత వరకు ముద్రగడ పద్మనాభము పవన్ కళ్యాణ్ తో అధికారికంగా చేరతాడు అనేది ఇంకా ప్రకటన అయితే రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఏం మాట్లాడుకున్నా అది మనకు హైపోథెటికల్ గానే ఉంటుంది. అయితే వీళ్ళిద్దరూ వచ్చినంత మాత్రాన కాపులంతా ఐక్యమైపోయి ఏదో జరిగింది ఒకటి అసలు కలవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు ప్రచారం విస్తృతంగా జరిగింది. నిజమా అబద్ధమా తెలియని స్థితిలో జరిగింది. ఆయన వైసీపీలోకి వస్తున్నాడు, ఆయన ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు, ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా వస్తున్నాడు, ఈ సీటు ఆ సీటు ప్రచారం అంతా చాలా హోరెత్తిపోయినటువంటి పరిస్థితి. సడన్గా జనసేనతో ఒక పెద్ద వైరుధ్యం ఉంది, అగాధం ఉంది పవన్ కళ్యాణ్కి ముద్రగడకి అనుకునేటువంటి పరిస్థితుల్లో అనూహ్యంగా జరిగినటువంటి పరిణామంగా ఇది కనిపిస్తుంది. ఏం జరిగి ఉండొచ్చు ఈ మధ్యలో? అంటే చేరే వరకు నేనైతే దాని మీద నా అభిప్రాయం ఖచ్చితంగా చెప్పను. ముద్రగడ పద్మనాభం గారు జనసేనలో పవన్ కళ్యాణ్ తో చేరిపోయి కండువా అటు ఇటు మార్చుకుంటే మార్చుకోవచ్చు. ఇప్పటి వరకు వస్తున్నది ఏంటంటే ఆయన పట్ల ఒక పుత్ర ప్రేమ, కొడుక్కి రాజకీయ భవిష్యత్తు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ ఒక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడుతుందని ఆయన అనుకుంటూ ఉండొచ్చు. రెండోది, కాపుల గురించి మనం మాట్లాడాలంటే మనం ఇంతకుముందే ఆఫ్ ది రికార్డ్ మనం స్క్రీన్ లెక్క రాకముందే మనం మాట్లాడుకున్నాం. కాపులు ఓకే కొంత శాతం గణనీయంగా 16, 17, 18% ఉంటారు అని అనుకున్నప్పటికీ రాష్ట్రంలో ఎవరు కాపులు అనేది నిర్దిష్టమైనటువంటి ఒక నిర్వచనం అనేది ఆంధ్రాలో లేదు. ఉత్తరాంధ్రలో ఉండే తూర్పు కాపులు ఈ కోస్టలాంధ్రలో ఉండే కాపులతో సమానంగా వీళ్ళు చూడరు. ఉత్తరాంధ్ర ఈ దక్షిణాంధ్రలో ఉన్నటువంటి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో కాపులు వాళ్ళని బీసీల లాగా చూస్తారు, తక్కువ కులంగా. అలాగే రాయలసీమలో ఉండే బలిజలు ఈ కాపులతో సమానంగా వాళ్ళని వీళ్ళు కలుపుకోరు. సో అలాగే ఒంటరి తెలగని రకరకాలు ఉన్నారు. వీళ్ళందరూ కాపులుగా ఒక గూటి మీదకి వచ్చి సోషల్ ఇంజనీరింగ్ లో ప్రధాన పాత్ర పోషిస్తారు అనేది మనకి ఇంతవరకు అన్టెస్టెడ్ మెటీరియల్. దీని గురించి మనకి ఇంతవరకు తేలలేదు. సో చూద్దాం ఏమవుతుంది. వీళ్ళిద్దరూ కలుస్తారా? కలిస్తే పవన్ కళ్యాణ్ ఒక లెటర్ రాశారు. కాపులందరూ ఐక్యంగా ఉండాలి, పెద్దన్న పాత్ర పోషించాలి, అధికారానికి దూరంగా ఉన్నటువంటి వర్గాల్ని అధికారానికి చేరువ చేసేటువంటి ఒక యజ్ఞం నడుస్తోంది, మీరందరూ కలిసికట్టుగా రండి అని చెప్పారు. ఇది అందులో భాగంగా జరుగుతున్నటువంటి పరిణామంగా మనం చూడొచ్చా? ఇప్పుడు కాపులు ఐక్యం కావాలని పిలుపు ఇవ్వడంలో అదేం అసహజం కాదు, సహజమైంది. నిజంగా కాపులు ఐక్యంగా ఉంటే వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు పాలకుల్లో ఎందుకు ఓడిపోతారు? భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఓడిపోతారు? అక్కడ గ్రంథి శ్రీనివాస్ కూడా బలమైన కాపు నాయకుడే. మరి ఆ కాపులకి హోల్డ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా గతంలో వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఓడిపోయారు. సో దాన్ని అర్థం చేసుకోవాలి ఏంటంటే కాపులకి మిగతా కులాల నుంచి కూడా సమీకరణలు అనుకూలంగా లేవు. ఉత్తరాంధ్ర లేదంటే ఈ ప్రాంతాల్లో పోలిస్తే బీసీలు, ముఖ్యంగా మత్స్యకారులు కానీ మిగతా ఎస్సీలు కానీ కాపులు వెనకాల చేరి
ఇది ఒక రాజకీయ శక్తిగా అవతరించడానికి మిగతా కులాల సహకారం కానీ సమీకరణలో కలిసి రాదనేది ఒక స్థిరమైన అభిప్రాయం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో కాపులు ఏదో పెద్ద రాజకీయ శక్తిగా సవాల్ చేస్తారని నేనైతే అనుకోవడం లేదు. నా వ్యక్తి ఒకటి ఇప్పుడు ఎవరికి లాభం ఎవరికి నష్టం అనుకునేటువంటి క్రమంలో చూస్తే ఇప్పటివరకు విపక్షాల పైన ఇప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం గారు సానుభూతితో కానీ కనీసం వారికి మద్దతుగా కానీ మాట్లాడిన సందర్భాలు లేవు. వైఎస్ఆర్సీపీతోనే పాజిటివ్గా ఉన్నటువంటి సంకేతాలు ఇచ్చారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు మారడం అనే దాన్ని చూస్తే కనుక అంటే గాలి ఎటు వీస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో చూసాం మనం పరిణామాలని, అలానే ఆంధ్రప్రదేశ్ అక్కడ ఎన్నికలు అయిన వెంటనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఈ తరుణంలో ఈ మార్పులు జరగడం అనేది గాలిని బట్టి జరుగుతున్నటువంటి రాజకీయంగా మనం చూడాలా, లేదంటే నిజంగానే అటువంటి ప్రాతిపదిక ఏదైనా క్షేత్రస్థాయిలో కనిపిస్తుందా? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం మీద ఒక క్రెడిబిలిటీ, విశ్వసనీయత అనేది కూడా ఆయన ముందు ప్రధానంగా ముందుకు వస్తుందండి. ఇప్పటి వరకు ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కాపులకు రిజర్వేషన్ కావాలని తునిలో ఒక హింసాత్మక సంఘటన జరిగిన అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన యాంటీ చంద్రబాబు నాయుడు స్టాండ్ తీసుకొని కాపుల రిజర్వేషన్ కి నేను అంకితమై ఉన్నాననే ఒక ఎజెండాతో వచ్చాడు. దానికి అవసరమైతే రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి లేదంటే జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఒక అనుకూలమైన పందాతో వెళ్ళిన మనిషి ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు వైపు వచ్చారు అంటే దీనికి కాపుల్లో విశ్వసనీయత ఎంతవరకు ఉండాలి ఒకటి. రెండోది ఏంటంటే ఆయన స్పెంట్ ఫోర్స్, ఆయన రాజకీయాల్లో అక్కడ ఉన్నటువంటి ఆయన ఆ ప్రాంతంలోనే ఎమ్మెల్యేగా గెలవలేని పరిస్థితి ఆయనకుంది. శెట్టిపల్లిలు కానీ మిగతా కులాలు కానీ ఈయనకి వెనకాల చేరి ఈయన గెలిపించే పరిస్థితి అక్కడ లేనప్పుడు రాష్ట్రంలో ఈయన చేరడం వల్ల ఏమో జరిగిపోతుందని ఏదో ఊహించుకోవడం అనేది అది టూ ఎర్లీ టు కమ్ టు దట్ కంక్లూషన్ అని నా అభిప్రాయం. ఇంకొకటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే అంబటి రాయుడు జాయినింగ్ పైన కూడా ఎక్కువ చర్చ నడుస్తుంది. అటు వైసీపీలోకి వెళ్ళి ఇమ్మీడియట్గా మళ్ళీ బయటికి రావడం, జనసేనతో కలవడం, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంబటి రాయుడు కూడా అన్టెస్టెడ్ మెటీరియల్. ఆయన 10-15 రోజులు ఇప్పుడు జగన్ పార్టీలో చేరాడు. జగన్ పార్టీ నుంచి మళ్ళా అక్కడ గుంటూరు నుంచి సీట్ ఇస్తారని ఆయన అనుకున్నారు. అయితే గుంటూరులో కృష్ణదేవరాయలు తీసుకొని రావాలని వీళ్ళ ప్రయత్నం జగన్ గారు చేసినట్టు కనిపిస్తా ఉంది. కొన్ని సర్వేలు చేస్తే రాయుడిని గుంటూరులో గెలవడం కష్టము, తట్టుకొని బయటపడతాడనే నమ్మకం లేకపోవడం వల్ల ఆయన సీట్ ఇవ్వకుండా కృష్ణదేవరాయలకు ఇవ్వాలని ఆలోచన చేయడంతో అది తెలుసుకొని ఆయన ఇటు వచ్చేసినట్టుగా జనసేన వైపు వచ్చినట్టుగా కూడా మనకు వార్తలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక క్రికెటర్, ఆయన బేసిక్ గా ఆయన పొలిటిక్స్ కాదండి, క్రికెటర్ అనేది ఒక పార్టీ నుంచి గెలిచినంత పోటీ చేసినంత మాత్రాన గెలిచిపోతాడు అనేది కూడా మనం చెప్పలేము. చూద్దాం ఏమవుతుందో. ఈ కేసినేని నాని ఎపిసోడ్ పైన ఏంటి మీ అభిప్రాయం? కేసినేని నాని ఇటు నుంచి అటు వెళ్ళారు, అటు వెళ్ళగానే ఇటువైపు అందరూ ద్రోహులు కనిపిస్తున్నారు ఆయనకి, దాన్ని ఏ విధంగా చూడాలి? కేసినేని నాని విజయవాడ ప్రాంతంలో బలమైనటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు. తెలుగుదేశం పార్టీకి ఇప్పటి వరకు ఏదో చిన్న చిన్న మర్మరింగ్స్ అవి ఉన్నప్పటికీ కూడా పార్టీకి విధేయుడిగా ఉన్న నాయకుడు. 2019లో 3 స్థానాల్లో ఎంపీ స్థానాలు జగన్ గాలికి తట్టుకొని గెలిచినటువంటి 3 స్థానాల్లో అటు రామ్మోహన్ నాయుడు గారు ఉత్తరాంధ్రలో గెలిస్తే, జయదేవ్ గారు గుంటూరులో గెలిస్తే, ఈయన విజయవాడ నుంచి గెలిచారు. అట్లాంటి నాయకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైపు వెళ్ళడం వల్ల ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారికి సోషల్ ఇంజనీరింగ్ లో ఒక అభిప్రాయం ఏంటంటే కమ్మ వ్యతిరేకి, కమ్మ ద్వేషి అనేటటువంటి ఒక ముద్ర అనేది బలంగా పడింది. ఇప్పుడు నాని అటు షిఫ్ట్ కావడం వల్ల కమ్మోళ్ళంతా జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేస్తారని మనం చెప్పలేం, కానీ ఆ భావన న్యూట్రలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. యాంటీ కమ్మ అనే భావన న్యూట్రలైజ్ అవుతుంది. ఇంకొక కొత్తగా వస్తున్నటువంటి వదంతులు ఏంటంటే జయదేవ్ గారు కూడా ఆల్రెడీ ఆయన అమరరాజ్య ఫ్యాక్టరీ మీద గవర్నమెంట్ దాడులు చేసిన తర్వాత ఆయన రాజకీయంగా సైలెంట్ అయిపోయాడు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి వైపు వస్తాడు అని అంటున్నారు. వస్తే కూడా రావచ్చు, ఎందుకంటే వ్యాపారవేత్తలు, వాళ్ళకి రాజకీయాలు అనేది ప్రధానం కాదు. వాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడానికి ఏ రాజకీయ పార్టీ వైపు రావచ్చు. ఆయన కూడా వస్తే ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి బలమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి వెనకాల చెప్తే యాంటీ కమ్మ అనేది సోషల్ ఇంజనీరింగ్ లో ఉన్నటువంటి అభిప్రాయం న్యూట్రలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెండో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కమ్మ వాళ్ళు ప్రధానంగా తెలుగుదేశాన్ని వీడితే చంద్రబాబు నాయుడు నుంచి ఒక ప్రమాదకరమైన సంకేతం వెళ్ళే అవకాశం ఏంటంటే కమ్మ వాళ్ళ ప్రయోజనాలని చంద్రబాబు నాయుడు కాపాడలేకపోతున్నారు అనే భావనగా వస్తే ఆ కమ్మ కులం అనేది ఒక ఎంటర్ప్రైజ్ నేచర్ ఉన్నటువంటి కమ్యూనిటీ. రాజకీయాల్లో ఎవరు ఆసరా ఉంటే అటువైపు వెళ్ళిపోతారు. వాళ్ళకేమి అంత స్థిరమైనటువంటి రాజకీయ స్థిరత్వం ఉండదు. ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఉన్నారు, మనడు రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి పార్టీలో లేరు ఆయన కమ్మ అయినప్పుడు కూడా. సో ఈ కమ్మ కులం నుంచి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రయోజనాలు కమ్మాలను కాపాడలేకపోతున్నారు అనే సంకేతము నాని లాంటి వాళ్ళు ఎక్కువ మంది కానీ జగన్ వైపు వెళ్తే కనుక వచ్చే ప్రమాదం ఉంటుంది.
కానీ ఒకటి అంటే జయదేవ్ గారు మారడానికి అవకాశం ఉంటుందంటారా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీరు అన్నట్టుగా 3 స్థానాల్లో ఇప్పుడు 2 ఎంపీల పైన గ్యారంటీ లేని పరిస్థితి. జయదేవ్ గారు బరిలో దిగుతారా లేదా అని ఒక అనుమానం ఉండింది. నాని గారు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఏంటి జయదేవ్ గారు వెళ్ళిపోయిన తర్వాత జయదేవ్ గారు వెళ్ళండి, మనం నాని గారు వెళ్ళిపోయిన తర్వాత జయదేవ్ గారు వెళ్ళండి ఎలా అనుకుంటాం మనం? అంటే ఒకటి ఆయన ఫ్యాక్టరీని అక్కడి నుంచి తట్టాబుట్టా సర్దుకొని వచ్చి తెలంగాణలో పెట్టుకున్నారు కదా. తెలంగాణ సీఎంను కూడా కలిశారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో. పార్టీ మారడానికి అవకాశం ఉందా? అసలు రాజకీయ సన్యాసం అంటున్నారు ఆయన్ని. రాజకీయ సన్యాసం కాకుండా పార్టీ మారేటువంటి ఛాన్స్ ఉందా? ఎలా పెట్టుకున్నా ఆయన అమరరాజు ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఉంది. వ్యాపార ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడున్న ప్రభుత్వంతో సయోధ్యగా ఉండాల్సిన అవసరం ఉంది ఆయనకి. సో వ్యాపార ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఇప్పుడు మనం చూసిన కావూరు సాంబశివరావు గారిని అంత కాంగ్రెస్ లో స్థిరమైనటువంటి నాయకుడిగా ఉన్నాయని కూడా బీజేపీలో చేరారు. ఇక్కడ ఆయన వ్యాపార ప్రయోజనాలు మనకి హిస్టరీ చెప్తున్నది ఏంటంటే వ్యాపారస్తులు వ్యాపార ప్రయోజనాలు చూస్తారు తప్ప అసలు పొలిటికల్ కమిట్మెంట్ చూడరు. జయదేవ్ గారు కూడా వెళ్తే వెళ్ళొచ్చేమో. రైట్. ఇప్పుడు మొత్తం ఈక్వేషన్స్లో గత నెల రోజులు అంటే డిసెంబర్ నెలలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు కనిపించట్లేదు. మొత్తం దీనికి అంతటికీ కారణం తెలంగాణ ఎన్నికల ప్రభావం, ఎన్నికల ఫలితాల ప్రభావం అని అనుకోవాల్సి ఉంటుందా? ఖచ్చితంగా కొంత ప్రభావం అయితే ఉంటుంది. ఎందుకంటే మన షర్మిల గారి మీరు ఇంట్రోలో మీరు మాట్లాడుతూ షర్మిల గారిని మనం ప్రస్తావించడం అనేది ఇప్పుడు చేయలేకపోయాము. షర్మిల గారు ఇప్పుడు ఒక ట్రెండ్ అనేది మనం నడుస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, బీజేపీ ప్రభుత్వం ఓడిపోయింది. అక్కడ ఒక యాంటీ ఇన్కంబెన్సీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఓడిపోయింది బీజేపీ. తెలంగాణలో కూడా అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ కూడా ఆ రకమైన యాంటీ ఇన్కంబెన్సీ లేకపోలేదు. అంటే ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే జగన్ ఓడిపోతాడా అనే నిర్ణయం ఇప్పుడే మనం చెప్పలేము. టూ అర్లీ టు కామెంట్. అయితే ఇప్పుడు షర్మిల రావడం అనేది ఎవరికి లాభం జరుగుతుంది అనేది చాలా రసవత్తరంగా జరుగుతున్న చర్చ ఆంధ్రప్రదేశ్ లో. ఇందులో రెండు అభిప్రాయాలు ఏంటంటే ఈమె అపోజిషన్ ఓటు స్ప్లిట్ చేసుకుంటే చంద్రబాబు నాయుడుకి నష్టం జరుగుతుందని, అంటే జగన్ వ్యతిరేక ఓటును చీల్చుకుంటే. ఇంకొక అభిప్రాయం ఏంటంటే ఈమె అన్నా చెల్లెలు వీళ్ళు, తర్వాత రాజకీయ వారసత్వం కోసం రాజశేఖర రెడ్డి వారసత్వం కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న సాలిడ్ ఓట్ బ్యాంకు, ముస్లిం ఓట్ బ్యాంకు, క్రిస్టియన్ ఓట్ బ్యాంకు, ఇలాంటి ఎస్సీ వీళ్ళంతా ఉన్నటువంటి ఓట్ బ్యాంకులో ఏదో ఒక మేరకు మనం చీలిస్తే జగన్కి వెళ్లాల్సిన ఓటు ఆ మేరకు చంద్రబాబు నాయుడుకి లాభం కలుగుతుంది. సో దాన్ని ఉద్దేశం పెట్టుకొని ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు లాబింగ్ చేసి షర్మిలాని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తీసుకొస్తున్నారు అనేది ఒక రకమైన ఇండికేషన్ మనకి కనిపిస్తున్నటువంటిది. మన శివకుమార్ గారిని చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ లో కలవడం కానీ కొన్ని అలాగే క్రిస్మస్ సందర్భంగా లోకేష్ గారికి క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పడం కానీ ఈ వస్తున్న ఇండికేషన్స్ కూడా పెట్టి చూస్తే ఆ రకమైన ఆలోచనలు బలం కలిగే అవకాశం కనిపిస్తాం. రైట్. ఓవరాల్గా మీ అంచనా ప్రకారం ఎవరికి మేలు ఎవరికి చెట్టు? ఎందుకంటే ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ ఒకటి నడుస్తుంది, మరోవైపు పార్టీల పరంగా కూడా కొన్ని ఈక్వేషన్లో మార్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో మార్పు గాలి వీస్తుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. దానికి అనుగుణంగా రాజకీయాల్లో మార్పులు కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎవరికి లాభం ఎవరికి నష్టం? ఇది ప్రచారం అయితే జరగచ్చు, ఇంకా పూర్తి స్థాయిలో దాని మీద మనం జడ్జిమెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఇంకా బీజేపీ తెలుగుదేశం జనసేన అనేది క్రిస్టలైజ్ కాల. అది బీజేపీ కూడా తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తుందా, లేదంటే బీజేపీ లేకుండా తెలుగుదేశం జనసేన పోటీ చేస్తుందా అనేది మనకు అర్థం కావాలి. అలాగే ఇప్పుడు ఈ ఓటు ఏ మేరకు ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి మిత్రపక్షమైనటువంటి జనసేన ఓటు తెలుగుదేశంకి ఏ మేరకు ట్రాన్స్ఫర్ అవుతుంది, తెలుగుదేశం ఓటు జనసేనకి ఏ మేరకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది కూడా చూడాలి. మనం చూసాం, మన అనుభవాలు ఏంటి, బీహార్ లో చూసాము, ఉత్తరప్రదేశ్ లో చూసాము. అక్కడ మిత్రపక్షాలు మిత్రధర్మాన్ని పాటించుకోవడం వల్ల శత్రువుకే లాభం జరిగింది. సో ఇది ఇంకా మనకు చూడాలి. ఇంత అర్లీగా ఇప్పుడు గాలి ఎగ్జిక్యూట్ చేస్తుందని, పలానాడు ఓడిపోతున్నారని, పలానాడు గెలుస్తున్నారని చెప్పడం అనేది ప్రిమిచ్యూర్ అభిప్రాయంగా పరిగణించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ నాగరాజు గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది సామాజికంగా జరుగుతున్నటువంటి కొన్ని మార్పులు రాజకీయంగా కన్సాలిడేట్ అవ్వడానికి కొంత టైం పడుతుందని చెప్పి నాగరాజు గారు అంటున్నారు. అలానే రెండు పార్టీల్లోనూ ఇటు నుంచి అటు వెళ్ళేవాళ్ళు, అటు నుంచి ఇటు వచ్చేవాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి నిర్ణయాలను ఇప్పుడే చెప్పలేకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాబోయే నెల రోజుల్లో మరింతగా రాజకీయ మార్పులు జరగడానికి ఆస్కారం ఉందనేది ఆయన విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.